హాయ్ విఎస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను లంచ్లోకి క్యాబేజీ, టమోటా, పచ్చి బఠానీలు వేసేసి కూర చేద్దాం అనుకుంటున్నాను. అలాగే పెరుగుకి పోపు పెడదాం అనుకుంటున్నాను అనమాట. సో ఫస్ట్ క్యాబేజీ కూరకి క్యాబేజీని సన్నగా తరుక్కోవాలండి. సన్నగా తరిగి ఉప్పు నీళ్ళల్లో వేసి కడగాలన్నమాట. నేనైతే ఒక పెద్ద క్యాబేజీ తీసుకున్నాను. ఇదండి సన్నగా తరిగిన ఈ క్యాబేజీని నేను కొంచెం ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసేస్తున్నాను అనమాట. ఇప్పుడు పోపు కోసం బాండీలో ఒక 4 స్పూన్ల నూనె తీసుకుంటున్నాను. ఇది మొత్తం పెద్ద క్యాబేజీ కాబట్టి 4 స్పూన్లు తీసుకుంటున్నాను. దానికి మీ దగ్గర పోపు గింజలు విడివిడిగా ఉంటే విడివిడిగా వేయండి. మేమైతే అన్నీ కలిపి పెట్టేసి ఉంటాం కాబట్టి ఒక స్పూనుడు పోపు గింజలు వేస్తున్నాను అనమాట. తర్వాత కరివేపాకు, దాని తర్వాత కొంచెం పసుపు వేసి సన్న మంట మీద వేగనివ్వాలండి. మంట పెద్దది పెట్టొద్దండి, పెడితే త్వరగా మాడిపోతుంది. సో సన్న మంట మీద చక్కగా వేగిన తర్వాత ఇప్పుడు మనం తరిగి పెట్టుకున్న క్యాబేజీని నీళ్లు వడకట్టేసేసి మొత్తం ఇలా బాండీలో వేసి చక్కగా మిక్స్ చేయాలి. ఒక పెద్ద కప్పుడు ఫ్రెష్ మటర్, ఫ్రోజన్ అన్నమాట ఇవి. ఇప్పుడైతే మామూలుగా బయట బఠానీకాయలు కూడా దొరుకుతున్నాయి. అవి దొరికితే అవి, లేదంటే ఫ్రోజన్వి. నేనైతే ఫ్రోజన్వే యూజ్ చేస్తున్నానండి. ఒక పెద్ద కప్పులో తీసుకున్నాను అనమాట. దానికి మళ్ళీ ఒక 2 పచ్చిమిరపకాయలు వేసాను. మీకు కారాన్ని బట్టి మీకు 2, 3 అనేది, కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ పెంచుకోవచ్చు. నేనైతే 2 పచ్చిమిరపకాయలు వేసాను అనమాట. వేసేసి మొత్తం చక్కగా మిక్స్ అయ్యేటట్టు చేసేసి తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అలా ఉంచేస్తున్నాను. అప్పుడు నీరు దిగుతుంది. దీన్ని ఏంటి మధ్య మధ్యలో మూత తీసి చూసుకుంటూ ఉండాలండి. అడుగు అంటకుండా, అడుగు అంటదు కానీ ఎందుకైనా మంచిదన్నమాట. ఎందుకంటే క్యాబేజీలో నీరు దిగుతుంది కాబట్టి అంత త్వరగా అడుగు అంటదు. నేనైతే చిన్న మంట మీద చేస్తున్నాను. ఒక 5-6 నిమిషాలు ఉడికాక ఒక పెద్ద టమోటాలు ఒక 3 తీసుకున్నానండి. మీకు ఇంకొంచెం ఎక్కువ గుజ్జుగా రావాలి అనుకుంటే మన టమోటాలు అంటే నేను 3 వేసాను, మీరు 4 వేసుకోవచ్చు అనమాట. నాకు పెద్ద గుజ్జుగా అవసరం లేదు, కొంచెం పొడి పొడిగా కావాలి అని చెప్పేసి నేను 3 టమోటాలు వేస్తున్నాను. మీకు గుజ్జుగా గ్రేవీ లాగా కావాలి అని అనుకుంటే అప్పుడు మీరు 4 టమాటాలు వేసేసేయండి. వేసేసి అంత చక్కగా కలిపేసిన తర్వాత మళ్ళీ మూత పెట్టాలి. ఇప్పుడు అది ఉడికే లోపు పక్కన నేను ఇదిగో పెరుగుకి పోపు పెట్టుకుందామని చెప్పేసి పెరుగు తీసి ఇంకో బౌల్లో వేసి దాన్ని చిలగొడుతున్నానండి. అంటే నీళ్ళు ఏం పోయకుండా ఫస్ట్ అయితే అలా చిలగొట్టేస్తున్నాను అనమాట, థిక్గా ఉండేటట్టు.
నేను పెరుగు పోపు పెట్టుకోవడానికి ఇవన్నీ కట్ చేస్తున్నాను. అల్లం అండి, ఇది సన్న ముక్కలుగా. తర్వాత చిన్నులపై, అది కూడా సన్న ముక్కలుగా. తర్వాత నేను ఇక్కడ వచ్చి స్ప్రింగ్ ఆనియన్ తీసుకున్నానండి, ఒకటి మొత్తం తీసుకున్నాను. టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి నేను, లేదంటే ఆనియన్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను స్ప్రింగ్ ఆనియన్ తీసుకుంటున్నాను. అల్లాన్ని చిన్న ముక్కలుగా చేశాను, చిన్నులపాయల్ని దంచేస్తున్నాను. ఊరికే కచ్చాపచ్చాగా అలాగా ఒక వేటు వేసామనుకోండి అలా ఉంటుంది కదా. ఆ తర్వాత ఈ స్ప్రింగ్ ఆనియన్ని కూడా చక్కగా సన్నగా చిన్న చిన్న ముక్కలుగా తరుగుతున్నాను. నెక్స్ట్ ఒక్క పచ్చిమిరపకాయ తీసుకొని దాన్ని కూడా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఇది పెద్దది కాబట్టి పచ్చిమిరపకాయ ఒకటి తీసుకుంటున్నానండి. చిన్నవైతే 2 తీసుకోవచ్చు, అంటే మీరు తీసుకునే పెరుగు క్వాంటిటీని బట్టి. ఇవన్నీ చక్కగా సన్నగా తరిగి పెట్టుకోవడం అయిపోయింది. సరే, పక్కనే ఉన్న క్యాబేజీ ఎంతవరకు వచ్చిందో చూద్దామనేసి చూసి ఒకసారి మొత్తం మిక్స్ చేస్తే ఇంకా నీరు ఉందన్నమాట. ఆ నీరు ఇంకా ఇంకాలి కదా, అందుకనేసి నేను మళ్ళీ మూత పెట్టేసేసాను. మూత పెట్టి సరే ఇది ఉడుకుతూ ఉంటుందిలే, ఇంకో పక్కన కడాయి తీసుకొని దాంట్లో పోపు కోసం మళ్ళీ కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు వేసేసి, దాని తర్వాత కరివేపాకు వేసేసి, దాని తర్వాత దంచిన చిన్నులపాయ, ఎండుమిర్చి, సన్నగా తరిగిన అల్లము, పచ్చిమిరపకాయ, తర్వాత స్ప్రింగ్ ఆనియన్ సన్నగా తరిగాను కదా అది, కొంచెం పసుపు వేసేసి మళ్ళీ కొంచెం సన్న మంట మీద ఫ్రై అవ్వాలి. అంటే చాలా ఫ్రై అవ్వక్కర్లేదు, కొంచెం ఫ్రై అయితే సరిపోతుందన్నమాట. అంటే కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై అవ్వాలి. దీంట్లో కొంచెం కారప్పొడి వేసాను. మళ్ళీ కొంచెం మిక్స్ చేసిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న పెరుగులో కొంచెం అంటే కొంచెం నీళ్లు వేసానండి. ఎందుకంటే మరీ చాలా థిక్గా ఉంది, కొంచెం నీళ్లు వేసాను. చాలా కొంచెం వేసినా వేయకున్నా పర్వాలేదు, వేయకుంటేనే బాగుంటుంది, కానీ నేను వేసానన్నమాట. దాన్ని తీసుకొచ్చి ఈ పోపులో ఇక్కడ ఏం చేయాలంటే మీరు మంట తీసేయాలండి. మంట తీసేసి పెరుగు వేసిన తర్వాత మళ్ళీ మంట మీద కాస్త ఉడికించాలన్నమాట. ఎందుకంటే మంట వేడి ఉన్నప్పుడు వేస్తే పెరుగు విరిగిపోతుంది. సో ఆ తప్పు మాత్రం చెయ్యొద్దండి మీరు. మంట తీసేసి ఆ పెరుగు వేయాలన్నమాట. సరే, అది అయిపోయింది. ఇక్కడ ఇక క్యాబేజీకి వస్తే, క్యాబేజీ ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసిందండి. అందుకని అప్పుడు నేను 1 స్పూన్ ఎండు కొబ్బరి తురుము వేసాను, తర్వాత కొత్తిమీర ఇవి వేసేసి, ఇంకా లాస్ట్ ఏం తడి ఉందో, అంటే నాకు ఎంత చిక్కగా కావాలో, అంటే కూర కొంచెం చిక్కగా అదనం కోసం నేను ఇంకా ఒక 5 మినిట్స్ అనమాట సన్నని మంట మీద మిక్స్ చేస్తూ ఉన్నాను. తర్వాత కొంచెం కారప్పొడి వేసానండి, కొంచెం నాకు కారం తగ్గింది అనిపించింది అనమాట. సో కొంచెం కారప్పొడి, మీరు పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకొని ఉంటే అవసరం లేదు. ఇన్ కేస్ మీరు ఈ స్టేజ్లో టేస్ట్ చూస్తే మీకు తెలుస్తుంది కారం, అప్పుడు కారప్పొడి వేసుకోవచ్చు అనమాట. ఇదండి పెరుగు పోపు రెడీ అయిపోయింది. ఇక్కడ క్యాబేజీ బఠానీ కూర కూడా రెడీ అయిపోయింది అనమాట. ఇది అన్నంలోకి బాగుంటుంది, రోటీలోకి కూడా బాగుంటుంది. 2 విధాలుగా పనికొస్తుందని, అంటే మధ్యాహ్నం లంచ్లోకి అన్నం తింటాం కదా, నైట్ పుల్కాలు తింటాము, రెండిట్లోకి సరిపోతుంది అనేసి నేను ఇలా చేశానమాట. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. ఉత్త కూరే మనం కప్పులో వేసుకొని తినేయచ్చు అనమాట, అంత బాగుంటుంది. మీకు ఇంకో విషయం చెప్తానన్నాను కదా, క్యాబేజీ వెయిట్ లాస్కి చాలా చాలా బాగా పనిచేస్తుందండి. ఎలాగో అంటే నాకు తెలిసిన వాళ్ళే ఉత్త క్యాబేజీ 1 కప్పుడు 2 కప్పుల క్యాబేజీ 1 కప్పు బియ్యానికి వేసి పోపు పెట్టేసేసి అలా 1 నెల తినేసేసి 5 కేజీలు తగ్గారనమాట. అంటే సలాడ్గా కూడా తీసుకోవచ్చు, ఇలా ఉడికించి తీసుకోవచ్చు, జ్యూస్ చేసి కూడా తీసుకోవచ్చు అనమాట.
అంటే ఇది అందరికీ పనిచేసేస్తుందని కాదు, చాలామందికి పనిచేస్తుంది. మీరు టెస్ట్ చేసుకోండి మీ బాడీకి సూట్ అవుతుందో లేదో అనేసి. ఈరోజు లంచ్లోకి నేను రైస్ కాకుండా పుల్కాలు చేసుకున్నాను అనమాట. చాలా బాగునింది, రైస్లోకి కూడా చాలా బాగుందని మా వారు చెప్పారనమాట. ఈ వీడియో ఇంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇంతవరకు ఒకసారి కూడా ట్రై చేయని వాళ్ళు ఒకసారి ట్రై చేసి చూడండి. ఉంటాను, మీ లక్ష్మీరావు.